2027న 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ 2027లో జూన్ జూలై మాసాల్లో నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆగమ పండితులు అందరూ కలిసి ఆ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఈ యొక్క గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పటికీ ఆ 12 సంవత్సరాలకు వచ్చేటువంటి గోదావరి పుష్కరాల్లో 32 ఆలయాలు, పెద్ద ఆలయాలను ఎంపిక చేసి 37 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభించడానికి అనుమతినిచ్చాం. చిన్నవి పెద్దవి కలిపి ఇంకొక 390 ఆలయాలు మన గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల్లో తెలంగాణ తర్వాత మరి గోదావరి వెళ్ళి సముద్ర గర్భంలో కలిసేదాకా ఇన్ని ఆలయాలు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఆ ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం, మళ్ళీ వాటికి అవసరమైనటువంటి కళల్ని మనం తీసుకురావడం, దానికి అవసరమైనటువంటి వెలిసిపోయిన రంగులకి మంచి రంగులు వేయడం, ఆలయాల్లో మంచి కార్యక్రమాలు, వాటికి ఏదైనా రిపేర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేయడానికి అంచనాలు తయారవుతున్నాయి. బహుశా ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సమావేశం పెట్టి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఈ ఉపసంఘం ద్వారా పనులు కేటాయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి తిరిగి రాగానే ఒక తేదీ ఖరారు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2027లో గోదావరి పుష్కరాలు వస్తాయి. 2028లో కృష్ణానది పుష్కరాలు కూడా వస్తాయి. ఈ 2 నదులకి 1 సంవత్సరం తేడాలో పుష్కరాలని చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముందు గోదావరి పుష్కరాలతో ప్రారంభించి సంవత్సరం గడివే కాబట్టి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ 2 పుష్కరాల కార్యక్రమాన్ని వేద ఆగమ శాస్త్రవేత్తల యొక్క ఆలోచన మేరకు వారు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగమై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికార యంత్రాంగం, మంత్రివర్గ ఉపసంఘాలన్నీ కూడా సహకరించి ఆయా శాఖల ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పుష్కర పూజల్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది ఈనాటి దేవాదాయ శాఖ కార్యక్రమాలు. జిల్లావి రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు కూడా మీకు వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, దేవాదాయ శాఖ అన్ని శాఖలతో పాటు కాదు, ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క, ప్రతి భక్తుడి యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండేటువంటి శాఖ ఈ శాఖ. ఈ శాఖలో ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి, వాళ్ళు అనుభవించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు మంచి మనస్సుతో వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులతో ఉండేదానికి నిత్యం నిరంతరం చేసేటువంటి ప్రక్రియ దేవాదాయ శాఖ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రతి మనిషికి ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో జరగలేదంటే గతంలో జరిగాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి వాటిని మళ్ళా చెప్పాలి అని అంటే కొన్ని చెప్పాలి తప్పదు. రామతీర్థం, సీతారాములు ఉండేటువంటి ఆలయం విజయనగరం జిల్లా. రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టడం. కొండబెట్టకుంట వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టడం. అలాగే నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అవయవాలని తీసివేయడం, తొలగించడం, ఇలాంటి అనేక కృత్యాలు జరిగాయి. దాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కూడా గడిచిన
ప్రభుత్వాల్లో చేయలేదు. ఇవాళ అటువంటివి కానీ జరిగితే శిక్ష తప్పదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. దీన్ని అమలు చేయడంలో మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి దీనికి శిక్షాలు లేదు. తిరుమల తిరుపతిలో నెయ్యి కల్తీ, పరకామణి చోరీ, కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, తిరిగి స్వామివారికి అర్పించిందే 15 కోట్లు ఆ దొంగ, మధ్యవర్తికులకు ఇచ్చిందే 200-300 కోట్ల రూపాయలు డబ్బు. ఇవంతా నివేదికల్లో వచ్చింది, విచారణ సంఘాలు బయట పెట్టాయి. చిన్న తప్పట, అది చిన్న దొంగతనం. ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఆర్భాటమా? 1 రూపాయ 1 పైసానా, కొన్ని కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి హుండీ డబ్బులు దోచేయడం. కాబట్టి ఇలాంటివి రాష్ట్రంలో అనేకం జరిగాయి. ఇవాళ అన్నీ కూడా ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.